ఎవడు వాడు? సుబ్రహ్మణ్యం. మన ఇళ్లలో ఏ అమ్మాయి కాలేజ్ దాకా వెళ్ళి చదివింది లేదు. అలాంటిది నిన్ను చదివించిన నువ్వు చదవకుండా ప్రేమిస్తావా? నువ్వు ప్రేమించినోడిది మన మతం కాదు. నువ్వు ప్రేమించడం తప్పు కాదు, ఆ ప్రేమ 10 మందికి తెలిసేలా చేయటం తప్పు. ఇంతమందిలో నా పరువు తీసినావు. నిన్ను ప్రేమించినవని చంపేయి. బాబాయ్, 20 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్న కావాలా? 20 రోజులు లవ్ చేసినట్టు కావాలా? బాబాయ్ నేను చెప్పేది ఒక్కసారి విను బాబాయ్. వినను, నేను వినను. నువ్వు వాడిని చంపుతావా? నేను మీ అమ్మ నన్ను చంపాలా? ఇదంతా నువ్వే మొదలు పెట్టినావు, నువ్వే ఫినిష్ చేయి. అవును, నా పేరు షాహెబా, అబ్బాయి పేరు సుబ్రహ్మణ్యం. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది, తను తెలుగు నేను ముస్లిం అని. ఇద్దరం ప్రేమించుకున్నాం. నా లవ్ స్టోరీ మీకు చెప్తాను. ఆ రోజు కాలేజ్కి ఫస్ట్ డే. మా బాబాయ్ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. చూడు, మన ఫ్యామిలీలో ఏ అమ్మాయి డిగ్రీ దాకా చదివింది లేదు. నేను చదివిస్తున్నానంటే అర్థం చేసుకో. నీ మీదున్న నమ్మకంతో కాదు, నా మీదున్న నమ్మకంతో. జాగ్రత్తగా చదువుకో. టీకే చాచా. దిగు, నువ్వు వెళ్తా ఉంటే నేను వస్తా. పేరేంటి? క్యా? నామ్ క్యా హై తుమారా? క్యూ? నీ చూపులు సరాసరి నా గుండెల్లో గుచ్చేస్తున్నాయి తెలుసా? సునో, నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. నేను అందరిలాంటి అబ్బాయిని కాదు. నన్ను లవ్ చేస్తే చస్తావు. నాకు దూరంగా ఉండు. మీ నాన్నకు చెప్పు అల్లుడిని ఎత్తుకొద్దని. పోయి ఏదన్నా పనికొచ్చే పని చూసుకో. ఇవన్నీ వదిలే. ఇప్పటి నుంచి నా పనిదే. సుబ్రహ్మణ్యం నా పేరు, గుర్తుపెట్టుకో.
ఏంటి పాప చూడకుండానే వెళ్ళిపోతున్నావు? నువ్వేమైనా మహేష్ బాబువా చూడ్డానికి? కాదనుకో, నీకోసం వెయిట్ చేస్తున్నాను కదా. ఎందుకు? ఎందుకో నీకు తెలియదా? తెలియదు, చెప్పు నువ్వే. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి. సో ఐ లవ్ యూ. ఇందాకే చెప్పావు కదా, చూసి ఒక్క రోజు కూడా కాలేదు, అప్పుడే లవ్ ఏంటి? మాలాంటి అబ్బాయిలకు మీలాంటి అమ్మాయిలు రాసి పెట్టుంటే చూడగానే లవ్ పుట్టేస్తుంది. సో సో ఐ లవ్ యూ. అవసరమా ఇది? నాకు అవసరమే. అరే ఇది లవ్ కాదు, అట్రాక్షన్. మరి నాకు ఇది లవ్ అనిపిస్తుంది. మా ఇంట్లో పరిస్థితులు వేరు, చాలా అవస్థలు పడ్డాను ఇక్కడికి వచ్చి చదవటానికి. నాకున్న ప్రాబ్లమ్స్ చాలు, ప్లీజ్ నన్ను వదిలే. సరే. నేను అంతా మాట్లాడిన తర్వాత సుబ్బు ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా రోజులు నాకు కనిపించలేదు. నన్ను, నా మాటల్ని అర్థం చేసుకున్నాడు అనుకున్నా. కానీ ఎందుకో నాకు తనని చూడాలనిపించింది ఒకసారి. ఏంటి చూస్తున్నావు? నేనేం చూడలేదు. చా, 3 రోజుల నుంచి నేను నిన్ను చూస్తున్నానా లేదా అని నువ్వు నన్ను చూడడం నేను నిన్ను చూసా. చూస్తే నీకు కూడా స్టార్ట్ అయిందా? ఏంటి స్టార్ట్ అయ్యేది? నీకు అర్థం కావట్లేదా? యాక్టింగ్ చేస్తున్నావా? క్యా? తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావు, మళ్ళీ క్యా ఏంటే? నేను వెళ్ళాలి. ఇవన్నీ కాదు పిల్ల, నన్ను ఎందుకు చూసావు? నా కళ్ళు నా ఇష్టం. సరే మరి, నా పెదాలు నా ఇష్టం. ముద్దు పెట్టుకోమంటావా? చెప్పు తెగిపోతుంది. ఏం పర్లేదు, నా దగ్గర ఇంకా 2 జతలు ఉన్నాయి. భయ్యా ప్లీజ్ భయ్యా, ముझे छोड़ दो ना. క్యా? అన్నా ప్లీజ్ అన్నా, నన్ను వదిలే. అమ్మని నరుకుతా నీ అయ్యా. ఏయ్ ఏంటి భయ్యా అన్నానా? ముక్కు వస్తా అట్లే. ఇదిగో చూడు, లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. సరే పో. అంత అందంగా ఏం లేను కదా, మరి ఎందుకు లవ్ చేసి ఉంటాడు? కానీ మంచోడు, చెప్పిన వెంటనే అర్థం చేసుకున్నాడు. ఏంటి వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తున్నావా? లేదు, బాడీగా డ్యూటీ చేసి. ఎవరి బాడీకి? నీ బాడీకే. ఛీ, సిగ్గు లేదు నీకి? లేదు, ఇంట్లో మర్చిపోయి వచ్చిన. నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నన్నే అనాలి. ఏదో నోట్లో నోరు పెట్టా అన్నావు. ఎప్పుడు పెట్టావు? పైగా అంత డిసప్పాయింట్ అవుతున్నావు. ఏదో ఎలాగో డిసప్పాయింట్ అవుతున్నావు, ఒకసారి పెట్టచ్చు కదా. ఏంటి నోట్లో నోరు? తూ సచ్చినోడా. అబ్బో ఎరాబా మీ నోట్లో ఎంత తుఫాన్లు వచ్చినాయి. రే పోరా, పోయి చదువుకోపో. ఇది నాతో ప్రేమలో పడకుండానే సరసాలాడేస్తుంది. రే మామా. చెప్పు, ఏంటి సడన్గా ఇక్కడికి పిలిచావు? ఊరికే. సరే చెప్పు. ఏంటి? ఏ నీకు తెలియదా? ఇప్పుడు దాని గురించి ఎందుకు, వదిలి నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళు. ఏ మా బావున్నాడు. ఏంటి తమ్ముడా, పలకరించమంటావా? ప్లీజ్ నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళు. సరేదా. సుబ్బు, సుబ్బు, చెప్పు. ఇది ఫారెస్ట్ లా ఉంది సుబ్బు. ఫారెస్టా ఉండడం ఏంటి, ఇది ఫారెస్టే. రూట్స్ తెలుసు కదా నీకు? తెలుసు, అమ్మయ్యా, కానీ సగమే తెలుసు. యాల్లా. హే, నీ బుర్కాకు బుర్దంటే ఏంటి? అయ్యో చూడనే లేదు. ఇది పట్టుకో, అటు తిరుగు.
ఏమి తినేస్తావా అలా చూస్తున్నావు? డ్రెస్కి కూడా బురదంటింది. ఓవర్ యాక్షన్ చేయకు. చాలా అందంగా ఉన్నావు తెలుసా. తెలుసు. ముద్దు పెట్టుకోమంటావా? హ్మ్, మ్హూ. వద్దు. సరే. అంటే మామూలుగా అబ్బాయిలు చాలాసార్లు అడుగుతారని ఫ్రెండ్ చెప్పింది. నేను కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వు ఒక్కసారే కదా అడిగావు. అమ్మాయిలకి ఇష్టం లేకుండా ఏ పని చేయకూడదు. ఒకవేళ చేసినా పెద్ద మ్యాటర్ ఉండదు. అంటే ఏంటి, పెట్టుకోవా? మ్మ్. నన్ను లైఫ్ లాంగ్ వదలవు కదా? చచ్చినా వదలను, చచ్చేదాకా వదలను. మీ మామతో సాహసం చేయటట్టుంటుందా తెలుసా? నా ఉచ్చ నా ముఖం మీద వేసుకునేట్టుంటుందిరా. ఏంది రావాడు చచ్చిపోతుంది రా. మీ రమ్మని రావని పిలుచుకొని రాపోరా పోయిరే. నువ్వు చెయ్యవు, ఇంకొకరిని చేయను. నువ్వు నీ అయిపోయిందనా? ఏ నువ్వు పోతావా? లేదన్నా, సచిందే బతికిందానా? బతికే ఉందిలే. చంపేద్దామన్నా. ఈ విషయం గురించి ఎవరికైనా చెప్తుందేమో. నాకు ఇంకా మోసు తీరలేదురా. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. దాని యవ్వనం అయిపోయిన దాకా అది నాతోనే పండాలా. పో పో, చచ్చే పో. ఏంది మమ్మ దాన్ని అట్టారిపించినావు? చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా మరి. అది ఎంతసేపటి నుంచి అన్నా అన్నా అంటే కనీసం వదిలిపెట్టలే. నీకు తెలీదురా. నీకు వినబడింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. మంచి కసి మీద ఉంది పిల్ల. ఇట్లాంటి పిల్ల అన్నానిందనుకో అన్నీ కావాల్సిన వాడని అర్థం. ఏం సుధా, చెప్పాలి కదా మీ వాళ్ళకి. చెప్తే వినేటోళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. అది కరెక్టేలే. రే ఏం పేరా నీ పేరు? కిషోర్ అన్న. నువ్వు ఐమితో తిరిగేటప్పుడు ఒకసారి నీకు చెప్పినా అది నా పిల్ల అని. మీ వాళ్ళలో ఎవరైనా చూసుకోమని చెప్పా, విన్నావా? వినాలే. ప్రేమకి మొత్తం పనేంటన్నా? నేనేం మా మతం అమ్మాయిని లవ్ చేసినావని కొట్టించలేదు. నాకు వరుస అమ్మాయిని గోకినావని చెప్పి కొట్టించిన. ఇప్పటికీ మించిందేం లేదు. ప్రాణం మిగలాలంటే ఈ ప్రేమ గీమ లేకుండా బుద్ధిగా పని చేసుకో. లేదు లవ్ కావాలా లవడా కావాలని అనుకుంటే చంపి గుంతలేసా. నీ బెదిరింపులు భయపడేవాడు ఎవరు లేడు ఇక్కడ. రే ఖలీల్, ఒకటే పోటు ఇంకో పోటు ఉండకూడదు. ఏయ్ చూడు సుధా, మా వాళ్ళని లవ్ చేయొద్దని చెప్పట్లే, నాకు వరుస అయ్యే వాళ్ళని చేయొద్దని చెప్తున్నా. సరే కానీ ఈ బాడీని ఏం చేద్దాం?
మనూరు ఎస్ఐకి 1,00,000 కొట్టు, ఉమ్, మొత్తం వాడే చూసుకుంటాడు. సరే కానీ ఇంకేంటి మరి, నేను వెళ్ళొస్తా. రే ఖలీల్ ఉండరా. ఆడేంద్ర సైకో లెక్క తయారైనాడు. అదేదో వాడి ముందు అనొచ్చుగా. ఆ ముందర చెప్పలే కదా నీకు చెప్తాంది. సరే కానీ ఆ ఎస్ఐ గారు లక్షించానవా? నా లోడ చెప్పి నీకు వానికి వాని ఇక్కడనే కాల్చేయాలా. ఎంతలా అంటే వాని ఎముకలు కూడా దొరకకూడదు. అది వాంత తిరగడం వల్ల నా జీవితం మీద విరక్తి పుడుతుంది. అంత కష్టం ఎందుకు పడుతున్నావు మరి? నా మర్దల్ సాహెబా కోసం. అంత బాగుంటుందా? పర్లేదు, దాన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. ఈ నొరు చేసి ఆ పాప ఏంటన్నా పో, ట్రైన్ చేసుకో, పన్నన్నా పడుతుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే సయ్యద్ గడు ఒప్పుకుంటే సరిపోద్దిగా. ఒరే పెళ్ళైనా కాపురం ఎట్టు చేస్తావు? సరే. ఖలీల్ అన్న. ఏరా, ఏంటి ఖలీల్ అన్న ఇలా వచ్చావు? నా మర్దల కోసం రా. ఇంకా ఆ పిల్ల మీద ఆశలు పెట్టుకోకు. ఏరా, ఆ పిల్ల సుబ్రహ్మణ్యం అన్నీ లవ్ చేస్తుంది. మరి అది లవ్ చేస్తున్న వాడిని ప్రూవ్ చేయమంటావా? ప్రూవ్ చేయమంటావా? నీ ముందరే ఇక్కడే ఉండు. నీ అబ్బాయి ఎందుకు కొట్టావురా? అతను నా ఫ్రెండ్. నువ్వు సాయిబాని పడేసావంటే నమ్మట్లేదు. ప్రూవ్ చేస్తా అని చెప్పాను. నన్ను మళ్ళీ కొద్దులే కానీ సాయిబా వస్తుంది, కాసేపు గమ్మనుండు. నీ లవ్ మ్యాటర్ ఖలీల్ తెలిసిపోయింది. సుబ్బుగాన్ని కొట్టాడు కూడా. చూడు బ్లడ్ వస్తుంది. ఏం కాదులే. ఆ రోజు ఈవినింగ్ ఇంట్లో నేను ఏదైతే జరుగుతుందనుకున్నానో అదే జరిగింది. మా బాబాయ్ ఇంటికి వచ్చాడు. ఏ సాయేబా, ఇది రావు. బాబాయ్, కూర్చో. ఖలీల్ నాకు మ్యాటర్ చెప్పినాడు, నిజమేనా అది? నిజమే అది. నాకు విషయం చెప్పినాడంటే ఏ విషయం అని అడగాల. సరేలే, ఎవడు వాడు? సుబ్రహ్మణ్యం. ఇది కూడా సరే. మన ఇళ్ళల్లో ఏ అమ్మాయి కాలేజ్ దాకా వెళ్ళి చదివింది లేదు. అలాంటిది నిన్ను చదివించిన నువ్వు చదవకుండా ప్రేమిస్తావా? సరేలే, ఇది కూడా వదిలేద్దాం. నువ్వు ప్రేమించినోడిది మన మతం కాదు. నువ్వు ప్రేమించడం తప్పు కాదు. ఆ ప్రేమ 10 మందికి తెలిసేలా చేయటం తప్పు. ఇంతమందిలో నా పరువు తీసినావు. నా పరువుకి నీకు ఏ సంబంధం అనుకుంటున్నావు? నువ్వు బయటకు వెళ్ళి పలానా ఫాతిమా కూతురు, అంజద్ కూతురు అంటే ఎవరు గుర్తుపట్టరు. సయ్యద్ అన్న కూతురు అంటేనే గుర్తుపడతారు. పరువు తీసినావు. రే ఖలీల్, మా అన్న వదిలిని చంపేశారా? బాబాయ్ బాబాయ్ బాబాయ్, ప్లీజ్ అమ్మా నాన్నని చంపొద్దు బాబాయ్. సరే, వాడిని వదిలేస్తా. నిన్ను ప్రేమించినవని చంపేయి. బాబాయ్.
20 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్న కావాలా, 20 రోజులు లవ్ చేసినాడు కావాలా? బాబాయ్ నేను చెప్పేది ఒక్కసారి విను బాబాయ్. వినను, నేను వినను. నువ్వు వాడిని చంపుతావా? నేను మీ అమ్మ నాన్న చంపాలా? ఇదంతా నువ్వే మొదలు పెట్టినావు, నువ్వే ఫినిష్ చేయి. ఇలా పెడితే చావరు, ఇలా పెడితే చస్తారు. ఏం చేద్దాం ఇప్పుడు? తెలియదు సుబ్బు. ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా? మా బాబాయ్ గురించి నీకు తెలియదు సుబ్బు. మా అమ్మ నాన్నల్ని చంపేస్తాడు. వాళ్ళు బతకాలంటే నిన్ను చంపడం నా వల్ల కాదు సుబ్బు. నేనే చచ్చిపోతా సుబ్బు. ఎందుకు సుబ్బు ఆ దేవుడు వీళ్ళింట్లో పుట్టించాడు? చిన్నప్పటి నుండి నేనేం చేసినా మా అమ్మకు నచ్చదు. తన కన్న కూతుర్నే కదా సుబ్బు, నన్ను ఒక బజార్ దానిలాగా చూస్తుంది, టార్చర్ పెడుతుంది. నాన్నకి చెప్పినా అర్థం కాదు. మా బాబాయ్కి చెప్దామన్నా మీద 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 చేతులు వేసి వద్దు తప్పు. మా బావ ఖలీల్ గాడు కూడా అంతే. నేనే చచ్చిపోతా సుబ్బు. ప్రేమించింది కలిసి బ్రతకటానికి, చావటానికి కాదు. లేచిపోదాం పదా. అమ్మా నాన్నల్ని చంపేస్తాడు సుబ్బు. మీ అమ్మకు తెలుసా మీ బాబాయ్ నీ వంటి మీద చేతులు వేసేది? తెలుసు, చెప్పాను. ఏమనింది? నువ్వే అడిగి మరీ చేతులు వేయించుకుంటావని. నీకు ఆ పిచ్చి ఎక్కువే అనింది. ఇంకా వాళ్ళు నీకు అవసరమా? మన మీద నమ్మకం లేని చోట మనం ఉండకూడదు సాహెబా. బ్రతికి ఏం సాధించలేదు, చచ్చి ఏం సాధిస్తాం? లేచిపోదాం పదా. వాళ్ళు ఎంతైనా వాళ్ళు నా పేరెంట్స్ సుబ్బు. సరే మీ బాబాయ్ని చంపేస్తే వచ్చేస్తావా? చెప్పు. వస్తా సుబ్బు. ఇంటికి వెళ్ళి మీ నాన్న చూసి సాయంత్రం 4 గంటలకల్లా రైల్వే స్టేషన్కి వచ్చేసి. సరే. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం సుబ్బు? ఈ ఊరికి దూరంగా. పెళ్లి చేసుకోబోతున్నామా? హా. నీ పూర్తి పేరు ఏంటి సుబ్బు? సుబ్రహ్మణ్యం. మనకి పెళ్ళయ్యాక నా పేరుకి ముందు నీ పేరు ఉంటుంది కదా సుబ్బు? లేదు, నీ పేరు తర్వాత నా పేరు ఉంటుంది, సాహెబా సుబ్రహ్మణ్యం అని. ఐ లవ్ యూ సుబ్బు. టూ. మనకి పాప పుడుతుందా, బాబు పుడతాడా? ఎవరైతే ఏముంది చూద్దాం. ఫస్ట్ పెళ్ళి, తర్వాత ఫస్ట్ నైట్. సిగ్గు లేదు నీకు? నా పిల్లం దగ్గర మనకి నాకు ఇంకా సిగ్గింటే. పెళ్లి కాలేదు. అసలు అయింది కదా. చంపుతా నిన్ను. క్యా? मैं तुमको मार डालूंगा साला.
देख लूँगी फर्स्ट नाइट को। ఇంతకీ మా బాబాయ్ని ఏం చేశావు? చంపేశా. నిజంగానా? అవును, మరి ఖలీల్ని? మీ బాబాయ్కి తోడుగా పంపించా. ఇద్దరిని చంపేశావా నువ్వు? ఇద్దరినేంటి, ప్రేమించిన అమ్మాయి కోసం నలుగురు నేయడానికని నేను రెడీ. అందులోనూ నీ బాబాయ్ లాంటి వాళ్ళని ఎంతమంది ఉంటే అంతమందిని అడ్డంగా నరికేయాలి. నీకు నిజంగానే కోపం ఎక్కువ. కోపమా? నాకా? హే, మా బాబాయ్ బ్రతికే ఛాన్స్ ఉండదు కదా? బ్రతికే ఛాన్స్ అస్సలు లేదు. ఒకవేళ వాడు బ్రతకాలంటే ఇంకో జన్మెత్తాలి. బూడిదైపోయాడు ఇప్పుడు. దేవుడు మనుషులకు వావి వరుసలు పెట్టాడు, అయినా మీ బాబాయ్ లాంటి వాళ్ళు ఉన్నారు. వావి వరుసలు చూడకుండా ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్లు చేతులు వేస్తే చూస్తూ ఉండడానికి దేవుడు ఏమైనా గుడ్డివాడా? తన మూడో కన్నుతో భస్మం చేస్తాడు.